గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ ఎందుకండి సార్ ఈ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తున్నాయి? ఇది కేవలం టాప్ ఎంఎన్సీ కంపెనీసే లే ఆఫ్ చేస్తున్నాయని చెప్పేసి అని దాని లిస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా విన్నాను. కానీ మొత్తం అన్నీ కూడా లే ఆఫ్ అనేటువంటివి చేయట్లేదు. కొన్ని సెక్టార్స్లో జాబ్ క్రియేషన్ అనేటువంటిది జరుగుతున్నది, కొన్ని సెక్టార్స్లో హైరింగ్ అనేటువంటిది జరుగుతుంది. బట్ ఇక్కడ హైరింగ్ కన్నా ఫైరింగ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి వార్తల్లో కంటిన్యూస్గా మనం వినడం జరుగుతుంది. కొత్తగా జాబ్ క్రియేషన్ వచ్చినటువంటి సెగ్మెంట్స్ ఏవైనా ఉన్నాయి అంటే కనుక ఒకటి హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, హెల్త్ సెక్టర్ ఏదైతే ఉందో అక్కడ కొత్త రకమైనటువంటి జాబ్స్ అనేటువంటివి క్రియేట్ అవుతున్నాయి అని చెప్పేసి అని మనకు వస్తున్నటువంటి గణాంకాలు చూడవచ్చు. అయితే ఇక్కడ ఫైరింగ్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం కాబట్టి దాంట్లో కేవలం ఎంఎన్సీస్ మాత్రమే కాదు, ఇండియాలో ఉన్నటువంటి కొన్ని యూనికార్న్స్ అనేటువంటివి కూడా ఫైరింగ్ అనేటువంటివి చేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనికి మేజర్గా ఒక 8 డిఫరెంట్ రీజన్స్ అనేటువంటివి అట్రిబ్యూట్ చేయొచ్చు. ఒకటి, గతంలో ఉన్నటువంటి హెలికాప్టర్ మనీ ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ మనీ అనేటువంటిది లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం బైజూస్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటంటే విచ్చలవిడిగా డబ్బులు ఎప్పుడైతే దొరికాయో ఆ దొరికినటువంటి డబ్బులు ఇప్పుడు దొరకట్లేదు. సో బిజినెస్ రన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే న్యాచురల్గా వాళ్ళ తాలూకా కంపెనీ తాలూకా క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో ఆపరేషన్స్ నుంచి వచ్చేటువంటి డబ్బులనే రన్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంటుంది. అది కాకుండా వీళ్ళు బయట నుంచి డబ్బులు తెచ్చుకొని విచ్చలవిడిగా అందరికీ శాలరీలు పే చేయడం, నచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్పాండ్ అయినటువంటి చేయడం జరిగేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేటువంటిది లేదు. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే రిసెషన్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి భయాలు చాలా కంపెనీ తాలూకా టాప్ మేనేజ్మెంట్స్లో ఉన్నాయి. దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే యూఎస్లో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది కంటిన్యూస్గా పెరుగుతుంది, వడ్డీ రేట్లు అనేటువంటివి పెంచుతున్నారు. ప్రస్తుతానికి నియర్ టర్మ్లో తగ్గించేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి అన్సర్టినిటీ ఇంకా క్లియర్ కట్గా కనబడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓకే రాబోయే రోజుల్లో రెసెషన్ వస్తుంది కాబట్టి నా కంపెనీ ఆ రెసెషన్ని తట్టుకొని నేను ఇంకా సస్టైన్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చూస్తున్నటువంటి కంపెనీలు చాలా వరకు ఉన్నాయి. సో ఆ రీజన్తో ఏంటంటే ఎక్కడెక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుందో ఆ కాస్ట్ అనేటువంటి తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు. మూడో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే 2019, 2020, 2021 మధ్యలో కోవిడ్ టైంలో ఎక్సెస్ హైరింగ్ అనేటువంటి చాలా టెక్నాలజికల్ కంపెనీస్ అనేటువంటివి చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి బిజినెస్ సిచ్యువేషన్ ప్రకారం అందరూ ఇళ్లలో ఉన్నారు, ఆన్లైన్లో ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి ఎకానమీ మొత్తం అంతా క్లోజ్డ్గా ఉంది. ఆ క్లోజ్ అయినటువంటి ఎకానమీలో సర్వ్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ కావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు హైర్ చేసుకోవడం జరిగింది. సో దానిలో కొంతవరకు కరెక్షన్ అనేటువంటిది ఇప్పుడు అంటే కొంతమందిని ఎంతమందిని అయితే ఎక్సెస్గా హైర్ చేసుకున్నారో వాళ్ళని రిమూవ్ చేయడం అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంపెనీస్ తాలూకా లాభాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతున్నాయని చెప్పేసి అని క్లియర్ కట్గా చెప్పొచ్చు మనం. ఇన్ఫ్యాక్ట్ మైక్రోసాఫ్ట్ వాడు ఇచ్చినటువంటి గైడెన్స్ చూసుకున్నా, అమెజాన్ వాడు ఇచ్చిన గైడెన్స్ చూసుకున్నా, ఆర్ విప్రో వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్, టీసీఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ చూసుకున్నా కూడా ఈ వాళ్ళ తాలూకా మార్జిన్స్ తగ్గుతాయి లేదా మా తాలూకా లాభాలు తగ్గుతాయి. సో ఆ లాభాలను నిలబెట్టుకోవడం కోసం అని చెప్పేసి అని మేము ఎక్సెస్ కాస్ట్ ఎక్కడైతే ఉందో ఆ కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎస్పెషలీ మార్కెటింగ్ స్పెండ్స్ కావచ్చు, ఎంప్లాయీస్ తాలూకా కాస్ట్ కావచ్చు, వీటిని మేము తగ్గించుకుంటున్నాము అని చెప్పేసి అని చెప్పడంతో సో ఆబ్వియస్లీ ఏ కంపెనీలో అయినా సరే మ్యాన్ పవర్ కాస్ట్ ఈజ్ వెరీ హై. సో ఆ కాస్ట్ని వీళ్ళు ఎంతవరకు ట్రిమ్ డౌన్ చేయగలుగుతారు అన్న దాన్ని బట్టి కంపెనీ తాలూకా సస్టైనబిలిటీ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇంకొక పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ రోల్ అనేటువంటిది ప్లే చేయడం జరుగుతుంది. సో పాత రోజుల్లో ఉన్నటువంటి బ్యాక్ ఎండ్ జాబ్స్ కావచ్చు, రొటీన్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేట్ చేయడం అనేటువంటిది, స్పీడప్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ స్పీడప్ అవడం అనేటువంటిది, ఇద్దరు చేయాల్సిన పనులు ఇప్పుడు ఒకరి చేత చేయించుకోవడం అనేటువంటిది ఏవైతే క్లియర్ కట్గా ఉన్నాయో సో ఈ తాలూకా చేంజ్ ఏదైతే ఉందో అన్ని ఇండస్ట్రీల్లోనే క్లియర్ కట్గా కనబడుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, రిటైల్లో కావచ్చు, హాస్పిటాలిటీలో కావచ్చు, టెక్నాలజీలో అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. సో ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ చేంజెస్ వల్ల ఆబ్వియస్లీ కంపెనీకి కూడా ఏంటంటే ఓకే ప్రొడక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పేసి అని చూస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీస్ట్రక్చరింగ్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతున్నదో ఎంప్లాయీస్ తాలూకా కౌంట్ అంతవరకు అక్కర్లేదు కాబట్టి సో కంపెనీస్ కూడా వాళ్ళ తాలూకా స్ట్రాటజీస్ని రీస్ట్రక్చర్ చేస్తున్నాయి. ఒక డిపార్ట్మెంట్లో ఎంతమందిని ఉంచాలి, ఒక ప్రాజెక్ట్ మీద ఎంతమందిని ఉంచాలి, నిజంగా ఎక్కువ మంది అవసరం ఉంటుందా లేదా, కొత్త ప్రాజెక్టులు రాకపోతే కోర్ టీం కింద ఎంతమందిని ఉంచుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో చాలా వరకు కంపెనీలు అనేటువంటి ఆలోచిస్తున్నాయి. సో ఆ రీస్ట్రక్చరింగ్ అనేటువంటి చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం. ఎప్పుడైతే రీస్ట్రక్చరింగ్ పెరుగుతూ ఉంటుందో ప్రొడక్టివిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో
రెవెన్యూ పర్ ఎంప్లాయీ అని చెప్పేసి అని ఒక మేజర్ పారామీటర్ అనేటువంటిది ఉంటుంది. ఈ పారామీటర్ని అనుసరించుకొని ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటూ సేమ్ రెవెన్యూ వస్తే కనుక రెవెన్యూ పర్ ఎంప్లాయీ అనేటువంటి తగ్గుతూ ఉంటుంది. దాన్ని పెంచడం కోసం అని చెప్పేసి అని ఈ కంపెనీస్ అనేటువంటి మేజర్ డెసిషన్ మేకింగ్ అనేటువంటివి తీస్తున్నాయని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా సస్టైనబిలిటీ అంటున్నాం. కాంపిటీషన్ పెరిగిపోయింది, అట్ ద సేమ్ టైం కస్టమర్స్ తాలూకా ప్రిఫరెన్స్ అనేటువంటిది క్లియర్ కట్గా మారుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ని వాళ్ళు ఫైర్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఏంటి, ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో పెద్దగా ఇవ్వట్లేదు అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. లేదా ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది కాబట్టి సో ఆ కాస్ట్ని రేషనలైజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో జరగడం జరుగుతున్నది. నెక్స్ట్ కొన్ని కంపెనీస్ ఏంటి అంటే కాంపిటీషన్ అనేటువంటిది వాళ్ళ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో బెటర్ ప్రోడక్ట్స్ ఏవైతే వస్తున్నాయో, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్సెస్ గూగుల్ తాలూకా ఏఐ కాంపిటీషన్ ఏదైతే ఉందో సో అలాంటివి తీసుకునేటప్పుడు కూడా ఓకే ఈ కాంపిటీషన్లో మనం తట్టుకొని నిలబడాలి అనుకునేటప్పుడు వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ కోసం కావచ్చు, బెటర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, బెటర్ సస్టైనబిలిటీ కోసం అని చెప్పేసి అని ఈ టైప్ ఆఫ్ డెసిషన్స్ అనేటువంటి వీళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి. ఇది కేవలం ఫైరింగ్ వరకు మాత్రమే కాదు, ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి బెనిఫిట్స్లో కూడా వాళ్ళకి ఏవైతే ఫ్రీబీస్ ఇస్తూ ఉంటారో, ఫ్రీ ఫుడ్ లాంటిది కావచ్చు, ఆర్ ఫ్రీ లాండ్రీ లాంటిది కావచ్చు, లేదంటే ఫ్రీ మసాజెస్ లాంటివి కావచ్చు, ఫిట్నెస్ ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా వాల్యూస్ కావచ్చు, అవన్నీ కూడా తగ్గుతున్నాయి అని చెప్పేసి అని క్లియర్ కట్గా చూస్తున్నాం. సో ఏదేమైనా సరే కొంతవరకు ఈజియెస్ట్ డేస్ అయితే కనుక క్లియర్ కట్గా అయిపోయాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పేసి అని అనేటువంటి నామ్ ఏదైతే ఉందో, ఎవరైతే ఇండస్ట్రీ ట్రెండ్స్కి అనుగుణంగా వాళ్ళ తాలూకా స్కిల్ సెట్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ నిలబడుతుంటారో దే విల్ సస్టైన్. ప్రతి ఒక్కరు ఫైర్ అవ్వాల్సినటువంటి పని లేదు. సో ఇండస్ట్రీ డైనమిక్స్కి తగ్గట్టుగా దోస్ ఆర్ ఏబుల్ టు సర్వ్ బెటర్ టు దేర్ ఎండ్ యూజర్స్ కావచ్చు, సర్వ్ బెటర్ మోర్ టు దేర్ కంపెనీస్ అయితే కనుక దే విల్ సర్వైవ్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం.